ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బర్తరఫ్ చేయాలని సిపిఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ గతంలో చెగువేరా వేషం ధరించి విప్లవకారుని అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నారని విమర్శించారు. అందుకే దిష్టి అనే పదాలు వాడుతున్నారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు రేకెత్తేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని నారాయణ మండిపడ్డారు. చేస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వంగా కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురుని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చెగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మాన్ని పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజించిన తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అదే రాజకీయ నాయకుడు కానీ తగడు